ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ టాపిక్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించి విపక్షాలు ఎత్తిపడుతున్నాయి. దాదాపుగా కూడా 9 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్న ఎటువంటి అభివృద్ధి లేదు, జనాలను దోచుకుంటున్నారు అంటూ కూడా విపక్షాలు ఎత్తిపడుతున్న మాటలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, జిల్లా విషయానికి వస్తే గత వారం రోజులుగా ఏదైతే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా అభివృద్ధి పేరిట నియోజకవర్గంతో పాటు పట్టణాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కావచ్చు, మిగతా కార్యక్రమాలకు హాజరైతున్నప్పుడు విపక్ష సభ్యులు వారిని అడ్డుకోవడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కడికి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ యొక్క ఎమ్మెల్యేలను ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అన్ని పార్టీలు కూడా వారిని అడ్డుకోవడం జరుగుతుంది. మొన్న ఏదైతే పైలే శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడో పైలే శేఖర్ రెడ్డి, అతను భువనగిరి పట్టణంలో సీసీ రోడ్డు పనులు చేస్తున్నాడు. అతను అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడికి చెందినటువంటి కాంగ్రెస్ తో పాటు బీజేపీ సభ్యులు మాకు తెలియకుండా మా వార్డులో పర్యటించడం ఏంటని, కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా వార్డులో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డితో వాగ్వాదం చేసుకోవడం జరిగింది. అయితే సానుకూలంగా స్పందాల్సినటువంటి ఎమ్మెల్యేలు వాటి విరుద్ధంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నియోజకవర్గంలో పట్టణంలో అభివృద్ధి చేస్తుంటే మీ కాలనీ కోసం మీకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా నిలదీయడంతో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇటు భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా దళితులను పట్ల వివక్ష చూపిస్తున్నారని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలను ఖాతరు చేయకుండా పోవడంతో ఇటు కాంగ్రెస్ బీజేపీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా మిర్యాల కూడా ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే గతంలో ఒకసారి నోరు జారినటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రావు నిన్న కూడా మరొక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అక్కడ స్థానిక ఎంపీపీని స్టేజ్ పైకి పిలవకపోవడంతో ఆమె ఒకంత అసహనానికి గురయ్యి స్థానిక ఎంపీ అయినటువంటి తనకు సమాచారం తెలియకుండా తనను వేదికపై పిలవకుండా ఏంటి అని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే భాస్కర్ ఆమె తీరు పట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తూ అన్ని మేమే చూసుకోవాలా, కార్యక్రమానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవదో మాకు తెలిసి చెప్పాలని కూడా కొంత నిర్లక్ష్యంగా ప్రోటోకాల్ విషయంలో అతను వ్యవహరించడంతో అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం 2018 నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు అయినప్పటికీ చేయలేదని, చివరి సంవత్సరం కావడంతో అభివృద్ధి కార్యక్రమాల పేరిట జనంలోకి వస్తున్నారని అయితే విమర్శలు అయితే వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీస అవసరాలు తీర్చకపోక డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మిగతా నిరుద్యోగులకు పింఛన్ కావచ్చు, ఇలాంటి స్కీమ్లు ఏవేంటి కూడా ప్రకటించినప్పటికీ కూడా కేవలం సంవత్సర కాలంలో మరొక 6 నెలల సమయం ఎలక్షన్ ఉండటంలో అభివృద్ధి పేరిట నియోజకవర్గాల్లో ఇటు పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయితే ఇటు విపక్ష సభ్యులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకైతే చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. ఇటు విపక్ష సభ్యులు మాత్రం వాళ్ళు ఎక్కడ కార్యక్రమం చేసినా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్, అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలలో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలందరూ కూడా జిల్లాలో నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఏమంటుంది? రాబోయేటువంటి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే జిల్లాలో వారిగా నియోజకవర్గాల వారిగా కూడా దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే అక్కడే ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా గతంలో దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యేలు ఫోకస్ అంతా కూడా ప్రజలపై పెట్టారా, లేదా నూతన పథకాలను తీసుకొని ప్రజలపై మళ్ళీ రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు ఘర్షణ కాలంలో ప్రజలకు ఉపయోగపడే డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మిగతా అనేక స్కీమ్లలో ఎలాంటి యొక్క పేద ప్రజలకు న్యాయం జరగకుండా కేవలము రైతు బంధు, దళిత బంధు, అదేవిధంగా గిరిజన బంధు ఇలాంటి కొత్త కొత్త పథకాలతో పాత పథకాలను మరిచి కొత్త పథకాలు తెరపై తీసుకొస్తున్నారని గత 9 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇంతవరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోక చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ రాక ప్రజలు తీవ్ర అవసరాలు పడుతున్నారు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు ఆ యొక్క సమస్యను తీర్చలేదు. అదేవిధంగా
మరో ఎన్నికల్లో నిరుద్యోగులకు 3,000 గుర్తు ఇస్తామని చెప్పినప్పుడు అది కూడా ప్రకటించలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అవి కూడా ఎలాంటి లేవు. ఈ పాత పథకాలన్నింటినీ మర్చి తెరపైకి మళ్ళీ దళిత బంధు, గిరిజన బంధు పేరిట మళ్ళీ తెరపైకి కొత్త స్కీములను తీసుకొచ్చి ప్రజలు మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని, ఏ నియోజకవర్గంలో కూడా కనీస రోడ్డు సౌకర్యాలు లేవని, నీటి సౌకర్యాలు వేసవికాలం వస్తున్నప్పటికీ నీటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంలో అధికార పార్టీ విఫలమైందని, తాజాగా వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో కరెంటు కూడా ఎక్కడ కూడా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని, కరెంటు నిరంతర సరఫరా లేకపోవడం, కేవలం 5 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తుండటంతో ఇటు పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్ది రోజులుగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల్లో ఒక ఇంత వారి నుంచి చేదు అనుభవమే వారికి ఎదురవుతుంది. ఎక్కడ చూసినా కూడా వారు నిర్వహించే కార్యక్రమాల వద్దకు ఇటు విపక్ష సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారిని నిలదీసే అయితే జరుగుతుంది. ఈ యొక్క మరో 6 నెలల కాలంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పాటు పట్టణాల్లో తిరగాలంటే కొంత వారికి అయితే ఇవన్నీ ప్రజల నుంచి అయితే నిరసన అయితే వ్యక్తమవుతుంది. మరి 6 నెలల కాలంలో ఈ యొక్క పాత పథకాల అమలు చేయకపోవడం, కొత్త పథకాలను తీసుకురావడం పట్ల అయితే ప్రజలంతా వారి పట్ల ఒక అసహనం అయితే గురవుతున్నారు. ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ, మిగతా వామపక్ష పార్టీలన్నీ కూడా వీరు అధికార టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమాల పట్ల అయితే అక్కడక్కడ నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. వారిని నిలదీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రణయ్.